అందరికీ నమస్కారం. నా పేరు పులిగొట్టి శ్రీవిద్య. మాది మార్కాపురం జిల్లా కొమరోలు మండలం. నేను నిన్న ఏపీపీఎస్సీ వారు ప్రకటించిన గ్రూప్ 2 రిజల్ట్స్‌లో డిప్యూటీ తహసీల్దార్‌గా సెలెక్ట్ అయ్యున్నాను. 2023లో నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత ప్రిలిమ్స్, మెయిన్స్, సీపీటీ ఆహ్, అన్నీ క్వాలిఫై అయ్యి ఇప్పుడు ప్రెజెంట్ ఇచ్చిన ఫైనల్ లిస్ట్‌లో డిప్యూటీ తహసీల్దార్‌గా సెలెక్ట్ అయ్యాను. నా ఈ విజయం వెనుక ముఖ్య పిల్లర్‌గా మా మావయ్య గారు రిటైర్డ్ ప్రిన్సిపల్ కోడూరి వెంకటేశ్వర్లు గారని చెప్తాను. ప్రతి విషయంలో ఎంతో సపోర్ట్ చేస్తూ నాకు ప్రెజెంట్ ఇప్పుడు నేనున్న ఈ స్థాయికి వారే కారణం. ఇదే కాదు నేను ఇంతకు ముందు హైకోర్ట్ నోటిఫికేషన్‌లో జూనియర్ అసిస్టెంట్‌గా సెలెక్ట్ అయ్యి గిద్దలూరు కోర్ట్‌లో కొంతకాలం పనిచేస్తున్నాను. ఆ తరువాత మళ్ళీ ఏపీపీఎస్సీ ద్వారా నిర్వహించిన గ్రూప్ 4లో సెలెక్ట్ అయ్యి మన కొమరోలు తహసీల్దార్ వారి కార్యాలయం నందు జూనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్నాను. ఈ ఇన్ని ఏ నా లైఫ్ ఇప్పుడు ఈ స్టేజ్‌లో ఉండడానికి మా మామయ్య గారు ఆహ్, ఒక మెయిన్ సపోర్ట్. అలాగే మా ఫాదర్ పులికోటి సుబ్బరాయుడు కొమరోలు మండలంలో బాదినేనిపల్లి స్కూల్‌లో హెడ్ మాస్టర్‌గా పనిచేస్తున్నారు. మా మదరు రత్నమ్మ ఒక 20 ఇయర్స్ ప్రశాంత్ హై స్కూల్ రన్ చేసి ఉన్నారు. ఆహ్, మా తమ్ముడు తరుణ్ తను ఇప్పుడు ఎంబీఏ కంప్లీట్ చేశాడు. అలాగా మా ఫ్యామిలీ అందరి సపోర్టు, మా మామయ్య గారు, మా పేరెంట్స్ మా మదర్, మా ఫాదర్, మా తమ్ముడు అందరూ నేను ముందుకు ఈ లైఫ్‌లో ఇలా ముందుకు రావడానికి వాళ్ళే మెయిన్ రీజన్. నేను ఫస్ట్ నుంచి 10థ్ వరకు సర్వైట్ హై స్కూల్ కొమరోలులోనే చదివున్నాను. ఆ తర్వాత ఇంటర్మీడియేట్ ఆహ్, గుంటూరులో ఉన్న నారాయణ కాలేజ్‌లో కంప్లీట్ చేసి, తర్వాత నా గ్రాడ్యుయేషన్ తర్వాత ఆహ్, హైదరాబాద్ ఆర్‌సీ రెడ్డి కాలేజ్‌లో ఐఏఎస్ కోచింగ్ తీసుకున్నాను. నా విద్యాభ్యాసం జరిగింది. నా గ్రాడ్యుయేషన్ అయిపోయిన తర్వాత ఒక సంవత్సరంలోనే కోర్ట్‌లో ఉద్యోగం వచ్చింది. సో, నేను చెప్పేది ఏంటంటే ఎవరైనా మనం కష్టపడి మనం చేసే పని పట్ల మనం డెడికేషన్ తోటి ఉంటే ఎవరైనా ఏదైనా సాధించొచ్చు. అందరికీ నమస్కారాలు. కొమరోలు మండలం, మార్కాపురం జిల్లాలో ఉన్నటువంటి మాది కొమరోలు గ్రామము. మా కూతురు పులిగొడి శ్రీవిద్య నిన్న ప్రకటించినటువంటి గ్రూప్ 2 ఏపీపీఎస్సీలో డీటీగా సెలెక్ట్ అయినందుకు నా కూతురిని అభినందిస్తూ, అదే విధముగా ఆమె పిల్లతనం నుండి బాగా కష్టపడి చదివేటువంటి పాప. సర్వేట్ స్కూల్‌లో 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఏనాడు మిగతా అబ్బాయిలకు, అమ్మాయిలకు తగ్గిపోకుండా ఎప్పుడు ఫస్ట్ ర్యాంక్ సాధిస్తూ, తర్వాత గుంటూరు నారాయణ కాలేజీలో ఎంపీసీ గ్రూప్‌లో స్టేట్ ర్యాంక్ కూడా సాధించున్నది. తర్వాత మళ్ళా ఏపీపీఎస్సీ వాళ్ళు నిర్వహించినటువంటి హైకోర్టు పరీక్షలలో కూడా పోస్టు సాధించి గిద్దలూరులో కొంతకాలం పనిచేసిన తర్వాత మళ్ళా ఏపీ గవర్నమెంట్ ప్రకటించినటువంటి గ్రూప్ 4 రిజల్ట్‌లో గ్రూప్ 4లో కూడా విజయం సాధించి ప్రస్తుతం కొమరోలు మండలం తహసీల్దార్ ఆఫీస్‌లో జూనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్నది. మరియు 2023లో నోటిఫికేషన్ ద్వారా గ్రూప్ 2 నిర్వహించడం, తర్వాత ప్రిలిమ్స్, మెయిన్స్, సీపీటీలు అంటే విజయం సాధించి నిన్న ప్రకటించినటువంటి గ్రూప్ 2 రిజల్ట్‌లో మా కూతురు డీటీగా సెలెక్ట్ కావటం జరిగింది. ఆమె చిన్నతనం నుండి విద్య పట్ల మంచి జిజ్ఞాస ఉంది. కష్టపడి చదివేటువంటి స్వభావము. అదే విధంగా మంచి వినయ విధేయతలతో పిల్లతనం నుంచి అందరి పట్ల, ఉపాధ్యాయుల పట్ల, పాఠశాల పట్ల చాలా ప్రేమానురాగంగా బాగా మెలిగి ఆమె ఈరోజు గ్రూప్ 2 డిప్యూటీ తహసీల్దార్‌గా సెలెక్ట్ అయినందుకు అందరూ చాలామంది అభినందించడం జరిగింది. తండ్రిగా నేను, అదేవిధంగా వాళ్ళ అమ్మ పిల్లతనం నుంచి పాపను బాగా విద్య పట్ల జాగ్రత్తగా, మక్కువతో చదివించినాము. పాప కూడా పద్ధతిగా బాగా జాగ్రత్త చదివినందువల్లనే ఈరోజు గ్రూప్ 2లో డిప్యూటీ తహసీల్దార్‌గా సెలెక్ట్ అయినందుకు, అదే విధంగా వాళ్ళ మేనమామ గారి కూడా పర్యవేక్షణ కూడా పాప పట్ల, విద్య పట్ల చాలా అన్ని మార్గాలు చేస్తూ పాపకు ఈరోజు ఆ స్థాయి రావటానికి మా తల్లిదండ్రులు మా పక్షాన పాపకు ఎల్లవేళలా మేము సహకారం అందించడం వల్లనే ఈరోజు గ్రూప్ 2లో
డీటీగా సెలెక్ట్ అయింది.